హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన దగ్గర ఆల్ న్యూ 2025 హీరో డెస్టినీ 125 ఉంది. సో లాస్ట్ ఇయర్ మోడల్ డెస్టినీతో కంపేర్ చేసుకుంటే ఈ 2025 మోడల్లో మనకి చాలా చేంజెస్ తో పాటు ఇంజన్ లో కొన్ని ఇష్యూస్ కూడా ఫిక్స్ అయితే చేశారు. ఈ న్యూ డెస్టినీలో మనకి టోటల్ గా 3 వేరియంట్స్ ఉన్నాయి: VX, ZX అండ్ ZX ప్లస్. మన దగ్గర ఉంది VX అన్నమాట, బేస్ మోడల్. ఈ స్కూటర్ ది డీటెయిల్డ్ వాక్ అరౌండ్ అయితే ఇస్తాను. దీనికి ముందు దీంట్లో కీ సిస్టమ్ చూసుకుంటే సేమ్ ఓల్డ్ లాగానే ఉంది. సో మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుని ఫ్రంట్ లో హెడ్ లైట్ చూసుకున్నట్టయితే, సో లాస్ట్ ఇయర్ మోడల్ కి ఈ మోడల్ కి మనకు హెడ్ లైట్ విజిబిలిటీలో చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ప్రజెంట్ దీంట్లో మనకు ఎల్ఈడి హెడ్ షేప్ డిఆర్ఎల్ తో పాటు లో బీమ్ లో ప్రొజెక్టర్ వస్తుంది. ప్రొజెక్టర్ రౌండ్ గా మనకు చిన్న కాపర్ ఎలిమెంట్ అనేది యూజ్ చేశారు. పైన మనకు హై బీమ్ లో రిఫ్లెక్టర్ ఉంది. తొందరలోనే మన ఛానల్లో హెడ్లైట్ టెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇది మీరు చూసే కలర్ వచ్చేసి ఎటర్నల్ వైట్. అండ్ మనకు మిర్రర్స్ దగ్గర కూడా డ్యూయల్ టోన్ లో ఇచ్చారు, వైట్ అండ్ బ్లాక్ కలర్ లో. సో టాప్ మోడల్లో ఏంటంటే మనకు క్రోమ్ ఎలిమెంట్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ మనకి రియర్ బ్రేక్ ఏంటంటే పార్కింగ్ బ్రేక్ లివర్ కూడా ప్రొవైడ్ చేశారు సేఫ్టీ పరంగా. సో ఈ స్కూటర్ ఒక రియర్ డిజైన్ చూసుకున్నట్టయితే కొద్దిగా మనకు హీరో వీడా V1 Pro లాంటి డిజైన్ లాగైతే కనిపిస్తుంది. రియర్ లుక్ తో కంపేర్ చేస్తే సైడ్ యాంగిల్లో అండ్ ఫ్రంట్ యాంగిల్లో చూడడానికి కొద్దిగా బాగుంది. టోటల్ గా మనకు ఎల్ఈడి టెయిల్ లైట్ వస్తుంది. ఇండికేటర్స్ అనేది స్టిల్ మనకు హాలోజన్ లో ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి ఇచ్చుంటే బాగుండేది. 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. 59 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ లైఫ్ లో మనకు 50 నుంచి 55 వరకు వచ్చినా గానీ చాలా డీసెంట్ మైలేజ్. అండ్ రియర్ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో అది కూడా మనకు మ్యాట్ కలర్ లో వచ్చింది. లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే మనకు వీల్ బేస్ అనేది పెరిగింది, అలాగే స్కూటర్ లెంత్ కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు మరింత స్పేసియస్ గా అయితే ఉంది. ఆల్రెడీ స్కూటర్ పైన ముగ్గురం కూర్చొని చూసాము, చాలా కంఫర్టబుల్ గా ఉంది. డెస్టినీ 125 అని చెప్పి 3D లో వస్తుంది. అండ్ ఈ స్కూటర్ లో మనం ఇంజన్ గురించి మాట్లాడితే 125cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. 9 bhp ఆఫ్ పవర్ అండ్ 10.4 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే డీసెంట్ ఉన్నాయి. అండ్ దీనిలో కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి ఎమర్జెన్సీ పర్పస్ లో మనకి యూజ్ అయితే అవుతుంది. అండ్ రియర్ లో మనకి సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మనకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ లాంటి ఫీచర్ అయితే ఏం లేదు. హీరోలో ప్రతి ఒక్క సస్పెన్షన్ కూడా చాలా కంఫర్టబుల్ సైడ్ లో ఉంటుంది. అండ్ రియర్ మనకి 130mm డ్రమ్ బ్రేక్ తో పాటు రియర్ మనకి టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 100/80 12" సెక్షన్ వీల్ ఉంది. లాస్ట్ ఇయర్ మనకి 10" వీల్ ఉంటాయి, ఇప్పుడు 12" వీల్ వచ్చింది కాబట్టి బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఓవరాల్ గా మనకు మెటల్ బాడీ తో పాటు వస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో ఇది మనకు బేస్ VX మోడల్ కాబట్టి దీంట్లో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ లాంటిది అయితే ఏం లేదు, సెమీ అనలాగ్ అయితే ఉంది. సో టాప్ మోడల్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అలాంటిది అయితే ఏం లేదు. సెంటర్ లో స్పీడోమీటర్ ఉంది, సైడ్ లో మనకు కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న డిజిటల్ మీటర్ లో ఏంటంటే ఓడోమీటర్ ఉంది. ఓన్లీ మనకు బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న మోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకు ట్రిప్ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, అండ్ ఓడోమీటర్ ఉంది. అండ్ కింద ఫ్యూల్ మీటర్ ఉంది అంతే. మీకు డిజిటల్ మీటర్ కావాలంటే మీరు ZX కానీ ZX ప్లస్ కానీ తీసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ గా స్విచెస్ క్వాలిటీ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. ఫిట్ అండ్ ఫినిష్ కానీ స్విచెస్ క్వాలిటీ కానీ చాలా ప్రీమియం ఉన్నాయి. మెయిన్ గా మనం లెఫ్ట్ సైడ్ తో కంపేర్ చేసుకుంటే రైట్ సైడ్ లో మరింత ప్రీమియం గా అయితే ఉన్నాయి. ఐథిరెస్ టెక్నాలజీ బటన్ కానీ మనకు ఇది DRL ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. బేసికల్ గా DRL అనేది ఆఫ్ కాదు, ఏంటంటే దాని ఇంటెన్సిటీ అనేది మనం తక్కువ కానీ ఎక్కువ కానీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ప్రతి హీరో మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ లో ఉన్నట్టు దీంట్లో కూడా USB Type A ఛార్జింగ్ పోర్ట్ ఉంది. Type-C ఇచ్చుంటే బాగుండేది. అండ్ చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఉంది. నార్మల్ గా మనకి మొబైల్ కానీ వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న క్యారీ హుక్ అనేది ఒకటే ఇచ్చారు ఫ్రంట్ లో, అండ్ ఇక్కడ ఇంకో క్యారీ హుక్ అనేది మిస్సింగ్ ఉంది మనకు. సో ఫ్రంట్ లో మనకి గ్లవ్ బాక్సెస్ అనేది తీసేశారు కాబట్టి లెగ్ స్పేస్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఈ హైట్ అరౌండ్ 6 feet ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్యారీ హుక్ అనేది ఇక్కడ కింద ఇంకోటి ఇచ్చుంటే బాగుండేది, ఇది ఒకటి మిస్ చేశారు. ఆల్రెడీ డెస్టినీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఈ స్కూటర్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పారు. ఫ్రంట్ లో కూడా మనకి 130mm డ్రమ్ ఉంది, ఎందుకంటే ఇది బేస్ మోడల్ కాబట్టి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఫ్రంట్ లో కూడా మనకి 12" సెక్షన్ వీల్ ఉంది. ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు మెటల్ తో పాటు వస్తుంది కాబట్టి ఫిట్ అండ్ ఫినిష్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రంట్ లో కూడా మనకి చిన్న క్రోమ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేశారు. లుక్ అనేది డెఫినెట్ గా బాగుంది లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడితే దీంట్లో స్టిల్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి, బేస్ మోడల్లో టాప్ మోడల్లో కూడా. సో లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఈ న్యూ డెస్టినీ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే డెస్టినీ అని చెప్పి మనకు పైన రివర్స్ లో ఉంది, కింద ఉన్న క్రోమ్ లో మనకి ఏంటంటే డెస్టినీ అని చెప్పి స్ట్రైట్ గా కనిపిస్తుంది. మనకు అటెన్షన్ టు డీటెయిల్ కూడా చాలా బాగుంది దీనిలో. ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా స్కూటర్ వెయిట్ వచ్చేసి 115 kgs, 770mm సీట్ హైట్ తో పాటు 162mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది.
అండ్ ఈ న్యూ డెస్టినీ 125లో ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ మోడల్ లాగా సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న క్లిక్ సౌండ్ అనేది రావట్లేదు, చాలా స్మూత్ గా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాస్ట్ పైన మనకి క్రోమ్ ప్లేట్ అనేది యూజ్ చేశారు. అండ్ అలాగే మనకు ఫుడ్ పెక్స్ క్వాలిటీ అయితే ఉన్నాయో అవి చాలా ప్రీమియం గా ఉన్నాయి. సో ఈ డిజైన్ అనేది చూడడానికి ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా, సో అలాగైతే కనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం అండర్ సీట్ స్టోరేజ్ ఎలా ఓపెన్ చేయాలి, అలాగే ఫ్యూల్ లిడ్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం కీని ఆఫ్ చేసి లోపలికి పుష్ చేసిన తర్వాత రైట్ సైడ్ మూవ్ చేస్తే కనుక మనకు ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 59 kmpl క్లెయిమ్ చేస్తున్నారు. సో డే టు డే లైఫ్ లో మనకి 50 నుంచి 55 వచ్చినా కూడా చాలా మంచి మైలేజ్. అండ్ నెక్స్ట్ మనం బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే మనం కీ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే కనుక బూట్ స్పేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఓన్లీ 19 లీటర్స్ మాత్రమే ఉంది. సో ఒక చిన్న ఆఫీస్ హెల్మెట్ లాంటిది అయితే ఈజీగా పడుతుంది. హీరో వాళ్ళు ఎప్పటి నుంచో దీంట్లో ఏంటంటే మనకు బూట్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకు నైట్ టైంలో ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇక్కడ డెస్టినీ అని చెప్పి ఏదైతే ఉందో దీని లోపలే మనకు కరెక్టెడ్ గా OBD2 పోర్ట్ అయితే ఉంది. సో ఈ స్కూటర్ లో మనకు టోటల్ గా 3 వేరియంట్స్ ఉన్నాయి, VX, ZX అండ్ ZX ప్లస్. మనకు VX ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 82,200 రూపీస్ ఉంది. ZX మనకు 91,042 రూపీస్ ఉంది. ZX ప్లస్ వచ్చేసి 92,042 రూపీస్ ఉంది. రెండిట్లో మనకి ఓన్లీ ఎక్స్ షోరూమ్ లో 1000 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో నియర్ బై ఆదిలాబాద్ కనుక మీరు ఉంటుంటే చంద్ర హీరోకి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను.